లేదు, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఒక కూల్ డ్రింక్ తీసుకోవాలన్నా, ఒక టిఫిన్ చేద్దామన్నా 50 నుంచి 60 రూపీస్ తీసుకున్నారు ఒక్కొక్క దగ్గర. మరి వీళ్ళు 10 రూపాయలకి అమ్మడానికి గల కారణం ఏందంటారు? వాళ్ళు హిందూ జనాభాను తగ్గించి ముస్లిం దేశంగా మార్చాలనేది వాళ్ళ ఒకటే అభిప్రాయము. ఈ పెద్ద మనిషి చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఆ ముస్లిం వ్యక్తి తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఏదో చిన్నగా వ్యాపారం చేసుకుంటే ఈడంటాడు ఫుడ్ జిహాద్ అంట. ఫుడ్ జిహాద్, తిండికి కూడా జిహాద్ అని చెప్పి అట్టగడుతున్నారే. మీలాంటి మతోన్మాదులు ఇంకెక్కడ ఉన్నారో మీరే చెప్పండి. మతోన్మాదులు ముస్లింలు కాదండి, మతోన్మాదులు అనేది మన మధ్యలోనే ఉన్నారు. మన మధ్యలో ఇలాంటి చిచ్చులు పెడుతూ ఉంటారు చూసారా, వీళ్ళు మతోన్మాదులు. ఇక్కడ ముస్లిం అని చెప్పి టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి. అతను ఏదో పుట్టకూడు కోసం వెళ్ళాడు, అక్కడ చెప్తున్నాడు కూడా, ఏదో నేను బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చానని నేను చెప్పి చాలా వివరంగా చెప్తున్నాడు. అయినా కూడా ఇక్కడ హైందవ సహోదరుని వాళ్ళందరూ కూడా గుంపు కూడి ఆ వ్యక్తిని భయప్రాంతులకు గురి చేశారు. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి